Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. అందమైన ఓ జాబిలమ్మ అందానికే నువ్వు రూపమమ్మ అందమమ్మ నా దరికే చేరవు ఎందుకమ్మా పొద్దుకు కేరాలే చుక్క ప్రేమని పైన చూపించవే కాస్త నా పైన సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ గైస్ ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి గైస్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గైస్. ఇదే వీడియో నేను ఫుల్గా సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో అయితే సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఆ రెండింటివి లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒక్కసారి అక్కడికి వెళ్ళి మీరు ఫుల్గా సాంగ్తో విజిట్ చేయండి గైస్. వీడియోకి చాలా బాగా కనెక్ట్ అయితే అవుతారు. వీడియో నచ్చితేనే వీడియోకి లైక్ చేయండి గైస్, లేకపోతే లేదు. ఎందుకంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అన్న నియాన్ ఎఫెక్ట్తో ఫుల్ స్క్రీన్ బార్డర్తో ఒక వీడియో చేయను అని 3 days నుంచి రిక్వెస్ట్ అయితే చేస్తూనే ఉన్నాడు. సో ఆల్మోస్ట్ గైస్ ఈ వీడియోలో అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో అయితే నియాన్ ఎఫెక్ట్ వచ్చేసింది. సో చాలా అమేజింగ్ ఉంది గైస్. చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మటుకు మర్చిపోద్దు. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వీడియో కిందనే రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా గైస్. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కనే వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ఇటువంటి మంచి మంచి అప్డేట్ వీడియోస్ ఇంకా ఏ వీడియో చేసినా అన్నిటికన్నా మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా కింద కామెంట్ బాక్స్లోనే తెలియజేయండి గైస్. నేను లేట్ అయినా తప్పకుండా రిప్లై ఇస్తాను. సో గైస్ ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అనే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే లింక్ ఇచ్చాను కైన్ మాస్టర్ ప్రో అని. ఆ లింక్ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. వన్స్ ఆ లింక్ వర్క్ అవ్వకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను, అది వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్ అప్లికేషన్ ఓపెన్ చేసి పైన సర్చ్లో ఈశ్వర్ టెక్ అని సెర్చ్ చేయండి. సో మన ఛానల్కు సంబంధించిన అక్కడ ఒక ఛానల్ వస్తుంది. ఆ ఛానల్లో నేను యూజ్ చేసే కైన్ మాస్టర్ అక్కడ ఇచ్చాను. వన్స్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ ఫస్ట్ మీరు 9:60 రేషియో సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పెట్టుకోండి గైస్. ఓకే, సో వన్స్ పెట్టుకున్నాక ఇక్కడ మనకు సైడ్ సెట్టింగ్ అనే ఆప్షన్ వస్తుంది. సెట్టింగ్ ఆప్షన్లోకి వచ్చేసి ఫస్ట్ మనకు ఎడిటింగ్ ఆప్షన్లోకి వచ్చేసి సో ఇక్కడ ఫుల్ స్క్రీన్ అనే ఆప్షన్ పెట్టుకొని మినిమం 3.5 అలా పెట్టేసేయండి. ఓకే, సో పెట్టేసి పైన ఇంటూ మీద ట్యాప్ ఇచ్చేయండి. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత గైస్ మీ గ్యాలరీ అనేది ఆల్మోస్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎవరి ఇమేజ్ అయితే ఈ వీడియోస్ అన్నీ కూడా క్రియేట్ చేసుకోవాలనుకుంటారో వన్స్ వాళ్ళ ఫొటోస్ని అటాచ్ చేయండి. ఐ మీన్ మీ ఫోటో, మీ గర్ల్ ఫ్రెండ్, మీ ఫోటో, సో ఎనీథింగ్. ఓకే, సో మీరు ఎవరి ఫొటోస్ అయితే ఈ వీడియోని క్రియేట్ చేయాలనుకుంటారో వన్స్ వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి గైస్. ఓకే, సో ఆల్మోస్ట్ మన ఫొటోస్ అన్నీ కూడా మనకు ఫుల్ స్క్రీన్లోనే ఉండాలి గైస్. కొన్ని ఇమేజ్ మాత్రమే నేను ఎంటర్ చేశాను. సో ఎందుకంటే ఎక్కువ ఇమేజ్లు యాడ్ చేస్తే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది. కొన్ని ఇమేజ్ మాత్రమే ఎంటర్ చేశాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇమేజ్ మనకు ఈ విధంగా వస్తుంది అన్నీ కూడా మీరు. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా మీ ఇమేజ్లు కావాలంటే అడ్జస్ట్ కావాలంటే ఇక్కడ ట్రిమ్ పక్కన మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. క్రాపింగ్ ఆప్షన్లోకి వచ్చేసి ఈక్వల్ మీ ట్యాప్ ఇచ్చేసి మీ 2 ఫింగర్స్తో మీకు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ అనేది చేసుకొని పైన రైట్ క్లిక్ అనేది పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేయండి. సేమ్ ఆప్షన్ మళ్ళీ ఈక్వల్ మీ ట్యాప్ ఇచ్చేయండి. సో మీరు అడ్జస్ట్ కావాలంటేనే అడ్జస్ట్ పెట్టుకోండి. మేబీ 90% అయితే అడ్జస్ట్ చేయనీకి అయితే ఉండదు, ఆల్మోస్ట్ అవే సెట్ చేసుకుంటుంది. సో మధ్యలోకి ఇంకా ఆల్మోస్ట్ ఇలాంటి ఇమేజ్లు మాత్రమే మనం కొంచెం అలా మనకు స్క్రోల్ అప్ అయితే చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి రైట్ క్లిక్ చూడొచ్చు మనకు ఆల్మోస్ట్ అన్ని వాటంతరకు అవే సెటప్ అయిపోయాయి. ఓకే, సో ఈ విధంగా ఇమేజ్లు అయితే ఇక్కడతో యాడ్ అయిపోయాయి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చండి మన ఫోటో మీద టచ్ చేయండి. సో ఫోటో మీద టచ్ చేసే ముందు మీరు ఏం చేస్తారు, ఇక్కడ నేను లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి గైస్. నేను బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి ఒక లిరిక్స్ వీడియో అనేది ప్రొవైడ్ చేశాను. ఓకే, సో అందమైన జాబిలమ్మ అంటూ ఆ లిరిక్స్ వీడియో అనేది నేను యాడ్ ఇచ్చాను. ఓకే, సో ఆల్మోస్ట్ మీరు డెమోలో కూడా చూసారు కదా. ఆ లిరిక్స్ అని కాదు గైస్, మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ అయినా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ వీడియో అంటే ఇంకా ఆల్మోస్ట్ మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ వీడియోనే అని కాదు లిరిక్స్ అయినా మీరు ఎంటర్ చేసుకోండి. అంటే ఐ మీన్ లిరిక్స్ కాదు సాంగ్. ఓకే, సో నేను వచ్చేసి సపోజ్కి ఒక వీడియోని అయితే ఇక్కడ నేను ఒక లిరిక్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. లిరిక్స్ మనకు ఈ విధంగా ఉంటుంది బ్లాక్ స్క్రీన్. కొన్ని మీరు డీజిల్ కావాలనే డీజిల్ పెట్టుకోండి. సో నాకు ఓన్లీ సాంగ్ కావాలి కనుక ఇక్కడ కిందికి స్వైప్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఎక్స్ట్రాక్ట్ టు ఆడియో అనే ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. సో కింద మనకు చూడొచ్చు మనకు ఆడియో ఆప్షన్ వచ్చేసింది. ఆ వీడియోని డిలీట్ చేయండి. సో వీడియోకున్న ఆడియో ఇక్కడ ఇన్పుట్ అయిపోయి మనకు ఆడియో మాత్రమే ప్లే అవుతుంది, లిరిక్స్ రాకుండా. ఓకే, సో నేను లిరిక్స్ అనేది అంటే సాంగ్ వినిపించకూడదు కనుక నేను మ్యూట్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ రైట్ క్లిక్ అనేది పెట్టుకోండి. సో ఇక్కడతో మన సాంగ్ అంటే మనకు ఐ మీన్ ఈ యొక్క సాంగ్కు అండ్ మన ఫొటోస్ కరెక్ట్గా సెట్ అవ్వాలి. బేసిక్ ఎఫెక్ట్ అంటే మనకు కరెక్ట్గా బేస్ వచ్చే చోటనే మనకు ఆ యొక్క సేక్ ఎఫెక్ట్ రావాలి. అప్పుడు మీరేం చేస్తారు,
మన ఇమేజ్ మీద టచ్ చేయండి. ఇక్కడ క్లిక్ గ్రాఫిక్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో క్లిక్ గ్రాఫిక్స్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత కిందికి వస్తాయి గైస్. మనకి ఇక్కడ చూడండి మనకు కొన్ని యానిమేటెడ్లు ఉంటాయి. ఇందులో మనకు ఇన్ యానిమేటెడ్, అంటే మనకి ఇక్కడ అవుట్ యానిమేటెడ్ అని, సో ఇందులో మనకు చాలా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మనకు ఇవన్నీ ఎఫెక్ట్లే. ఇలా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇంకా దీనికి సంబంధించిన అంటే మనకు బీట్ స్కైడ్స్లో అనేవి అన్నీ కూడా ఇందులో మనకు అవైలబుల్ ఉంటాయి. లేదా మీరు ఇక్కడ మనకు మీ మొబైల్ డేటా ఆన్ చేసి ఇక్కడ మనకు స్టోర్ అనే ఆప్షన్ ఇందులో క్లిక్ చేసి మీరు ఇన్ యానిమేటెడ్ను అవుట్ యానిమేషన్ ఈ రెండు వస్తాయి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇందులో సెలెక్ట్ చేసుకొని మనకు కిందికి వస్తే ఇక్కడ ఫస్ట్లో మీరు ఫస్ట్ నుంచి 10 నుంచి స్టార్ట్ చేయండి. సో ఒక ఇమేజ్ 10 అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ రైట్ క్లిక్ పెట్టండి. నెక్స్ట్ ఇమేజ్ని సెలెక్ట్ చేయండి. సేమ్ ఆప్షన్ మళ్ళీ క్లిక్ గ్రాఫిక్స్ లేక వచ్చేయండి. సేమ్ ఆప్షన్ మళ్ళీ ఇన్ యానిమేటెడ్ లేక వచ్చేయండి. సేమ్ ఆప్షన్ మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మీరు 10 ఇచ్చారు కదా, సో 10 అయిపోయిన తర్వాత ఏమొస్తుంది 11 వస్తుంది. సో 11ను సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్ మళ్ళీ క్లిక్ గ్రాఫిక్స్ సేమ్ ఆప్షన్ ఇన్ యానిమేషన్ అండ్ మనకు లెవెల్ అయిపోయిన తర్వాత 12. ఓకే, సో 12ను మళ్ళీ 12 ఇమేజ్ను సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు ఎన్ని ఫొటోస్ ఇస్తారో అన్ని ఫొటోస్ కూడా ఇలా స్టెప్ బై స్టెప్ అన్నీ యాడ్ పెట్టుకోండి. ఓకే, సో యాడ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు ఈ మ్యూజిక్ను బట్టి మన ఫొటోస్ని ఎంటర్ చేసుకోవాలి. సో మ్యూజిక్ను బట్టి అంటే ఈ విధంగా మీరు మీ 2 ఫింగర్స్తో ఈ విధంగా జూమ్ చేసుకోండి. మనకు సాంగ్ అనేది పెద్దగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఎక్కడైతే బీట్స్ ఉన్నాయో ఆ బీట్స్ కాడికి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న ఇమేజ్ ట్రిమ్ టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ట్యాప్. ఓకే, సో మళ్ళీ కొంచెం ముందుకు మూవ్ చేయండి. అంటే మీరు సాంగ్ కరెక్ట్గా మీరు అంటే సాంగ్ను బట్టి మీరు ఈ రిమూవ్ చేసుకోవాలి. ఓకే, సో ఎక్కడైతే మనకి ఇమేజ్ రావాలనుకుంటారో అంతవరకు ఇక్కడ మీరు సాంగ్ ప్లే చేసుకొని నిదానంగానే కానీ ఒక 5 మినిట్స్ లేట్ అయినా ఇలా మీరు ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా కట్ చేసుకొని రైట్ క్లిక్ అనేది పెట్టుకోండి అంతే. ఓకే, సాంగ్కు సంబంధించిన ఇమేజ్ ఆటోమేటిక్లీ అవి యాడ్ అయిపోతాయి. సో ఇంకా ఆల్మోస్ట్ అంతా ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ అంటే పైన సెర్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేసి మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీని సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఇవ్వండి. ఈ వీడియో మనకు ఎక్స్పోర్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. గైస్ ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి గైస్. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడతో ఎక్స్పోర్టింగ్ అనేది నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను ఎక్స్పోర్ట్ కంప్లీట్ అయితే చేశాను కనుక మీరైతే ఎక్స్పోర్ట్ చేసిన తర్వాతనే బ్యాక్ వచ్చేయండి. ఓకే, పూర్తిగా. ఓకే, సో ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ సేమ్ మళ్ళీ న్యూ క్రియేట్ మీద టచ్ చేయండి. 9:16 రేషన్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ అనే ఆప్షన్ పెట్టుకోండి. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ లేకొస్తే గైస్ మీరు ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తారో ఆ ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని ఇక్కడ ఇంపుట్ చేయండి. ఓకే, సో ఎక్స్పోర్ట్ చేసిన ఇంపుట్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి. సో లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఎఫెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఎఫెక్ట్ ఆప్షన్ వచ్చేసి బేసిక్ అంటే మనకు బేసిక్ ఎఫెక్ట్లో బ్లర్ ఆప్షన్ వస్తుంది. బ్లర్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇదే బ్లర్ని ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ మనకు సెట్టింగ్ అనే ఆప్షన్ వస్తుంది. సెట్టింగ్ ఆప్షన్లో మీకు ఇష్టం వచ్చినంత బ్లర్ అప్లై చేసుకోవచ్చు. సో మినిమం 3 అని పెట్టేసి ఇదే బ్లర్ని ఆల్మోస్ట్ వీడియోని ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి గైస్. ఓకే, సో ఈ విధంగా ఎండ్ వరకు ర్యాక్ చేసేసి రైట్ క్లిక్ అనేది పెట్టుకోండి. అదే వీడియో మీద టచ్ చేయండి. లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ ఆప్షన్ తీసుకోండి. అంటే డూప్లికేట్గా సో బ్యాకప్ అనేది మీరు బ్యాకప్ తీసుకొని ఇక్కడ మనకు అదే ఏదైతే ఆ వీడియో మీద టచ్ చేసి 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ డూప్లికేట్ యాస్ లేయర్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. సేమ్ యాక్సిస్ మనకు ఇంకొక లేయర్ వస్తుంది. మీరు ఏం చేస్తారు కొద్దిగా ఆ లేయర్ని ఇలా రొటేట్ అనేది చేంజ్ చేసుకొని మీకు ఎంత కావాలంటే అంత రొటేట్ అంటే మినిమం ఎక్కువ లేకుండా మినిమం సజెస్ట్ ఆ లెవెల్ పెట్టుకొని ఆల్మోస్ట్ మీరు సెంటర్కు అంతా పర్ఫెక్ట్ ఉందా లేదా అని వెరిఫై చేసుకొని అంతా ఓకే అయిన తర్వాతనే ఈ లిరిక్స్ ఉన్న వాల్యూమ్ అనేది మ్యూట్ చేసేద్దాం. అంటే సాంగ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఎందుకంటే ప్లే చేయకూడదు గాయస్, అందుకు నేను మ్యూట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియా లేక వచ్చేయండి. సో గాయస్ ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ లేక వచ్చేసి ఒక బార్డర్కు సంబంధించిన లింక్ అనేది ఇస్తాను. ఓకే, సో ఈ యొక్క ఇమెయిల్ లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అంటే నేను డిస్క్రిప్షన్లో నేను వాడిన మెటీరియల్స్, ఫొటోస్, ఇమేజెస్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటే చూసుకోండి. ఆ లింక్ మీద ట్యాప్ చేస్తున్న డైరెక్ట్ ఆల్ మెటీరియల్స్ లింక్ అని సో ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతున్నాయి గైస్. 3 ఇమేజ్లు ఉంటాయి ఈ వీడియోకు సంబంధించిన 3 ఇమేజ్లు. ఆ ఇమేజ్ కిందనే మీకు డౌన్లోడ్ లింకు లేదా అన్ని నేను లిరిక్స్ వీడియో లింకు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లింకు అండ్ మనకు నియాన్ లైటింగ్ వీడియో లింక్ అని అన్ని ఇచ్చింది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని ఈ విధంగా కరెక్ట్గా మనకు బార్డర్ సైజ్ అది ఎంత ఉందో అంత లెంత్ ఇక్కడ మనకు బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి మీరు స్క్రీన్ అని అప్లై చేసి రైట్ క్లిక్ అనేది పెట్టుకోండి. సో ఈ యొక్క ఏదైతుందో ఈ వీడియోని మనకు పర్ఫెక్ట్ ఆ వీడియో సైజుకు మనకు ఇంక్రీజ్ అనేది చేసుకొని పర్ఫెక్ట్గా మీరైతే పెట్టుకోండి. ఎందుకంటే మనకు టైమింగ్ లేట్ అవుతుంది కనుక నేను అలా పెట్టేసి రైట్ క్లిక్ అనేది పెడుతున్నాను. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎండ్ వరకు ఉంది. ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. దాంతో పాటే కలిపి నేను ఒక షాడో లాంటిది ఒక ఇమేజ్ అనేది ఇస్తాను గైస్. ఓకే, సో ఆ షాడో అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా ఫుల్ స్క్రీన్లో పెట్టేసి అదే షాడోని వీడియోని ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ చేసేసి ఆల్మోస్ట్ టిక్ పెట్టండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి. మళ్ళీ మీడియాలోకి వచ్చేయండి. సేమ్ దాంతో పాటే కలిపి గైస్ నేను మై లవ్లీ ఏంజల్ అంటూ ఒక PNG టెక్స్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఆల్మోస్ట్ ఈ టెక్స్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేసింటే అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే,
ఓకే. సో అన్నీ కూడా చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు అన్నీ కూడా డౌన్లోడ్ అయితే చేసుకొని సో ఫైనల్లీ ఇక్కడ నేను మై లవ్లీ ఏంజల్ అనేది ఒక పిఎన్జీ టెక్స్ట్ అనేది ఇక్కడ యాడ్ పెట్టుకుంటున్నాను. ఓకే. సో మీరు కూడా అక్కడ నుంచి అది మనకు యాడ్ అనేది పెట్టుకోండి. మై లవ్లీ ఏంజల్ అనే కాదు, మీకు ఇష్టం వచ్చిన టెక్స్ట్ అయినా మీరైతే ఎంటర్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకు పిఎన్జీ లాగానే ఉండాలి, అప్పుడే మనకు సెట్ అవుతుంది, లేకపోతే సెట్ అవ్వదు. ఓకే. సో ఇక్కడ వచ్చేసి నేను ఆ యొక్క టెక్స్ట్ని అయితే ఇక్కడ యాడింగ్ అనేది ఇచ్చుకుంటున్నాను. ఎక్కడుందో నాకైతే కనపరావట్లేదు. సో ఇక్కడైతే ఉంది ఆల్మోస్ట్ ఇదే టెక్స్ట్ని ఇలా రొటేట్ చేంజ్ చేసి ఇక్కడైతే యాడ్ పెట్టుకొని ఇంకా మీకు ఏదైనా కలర్ అడ్జస్ట్మెంట్ కావాలంటే కలర్ అడ్జస్ట్మెంట్లోకి వచ్చేసి ఇక్కడ లాస్ట్కి వచ్చేస్తే కలర్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే. సో నేనైతే ఈ కలర్ అనేది ఇక్కడ నుంచి నేను ఈ కలర్ అనేది సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ అనేది పెడుతున్నాను. ఓకే. సో ఆల్మోస్ట్ ఇదే టెక్స్ట్ను కూడా ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. సో ఇంకా లాస్ట్ ఫైనల్లీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వచ్చేయండి. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఒక నియాన్ వీడియో అనేది ఇస్తాను, ఇది కూడా ఫుల్ స్క్రీన్లో పెట్టేసి అదే వీడియో మీద టచ్ చేసి బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసేసి సో దీనికి ఉన్న వాల్యూమ్ అనేది నేను మ్యూట్ చేస్తున్నాను. ఓకే. సో ఫైనల్లీ ఇంకా ప్లే చేద్దాం. చూడండి గైస్, ఇక్కడతో మనకు ఎంత బ్యూటిఫుల్గా ఆసంగా వచ్చేసింది, చాలా అంటే చాలా వేరే లెవెల్ గైస్ వీడియో మటుకు. సో గైస్ ఇంకా లైక్ చేయండి వీడియోకు, ఇంకా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాలంటే వీడియో కిందనే సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఎడిటింగ్ అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఓకే. సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేసేద్దాం. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి ఫైనల్లీ ఈ వీడియో మన గ్యాలరీలోకి అయితే ఫుల్ హెచ్డీలో సేవ్ అవ్వాలి. పైననే సేవ్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీని సెలెక్ట్ చేసి సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. థ్యాంక్ యూ గైస్. మరొక మంచి స్టేటస్తో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.